వాక్యంలోకి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆశిస్తున్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. నువ్వు మాట్లాడే దేవుడవు, నీకు స్తోత్రాలు నాయన. మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాము. వినగల చెవులు, గ్రహించగల హృదయాలు నాయన మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి అయ్యా, మీ దాసుని మీ సులోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపిన ఆయన మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప, సమాధానం మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దైవ వాక్యములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభుకు స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే దైవజనుల జీవితానికి కూడా ఈ వాక్యం ఎంతో అవసరం. ఎందుకంటే దైవ సేవకులకు అనేకమైన సమస్యలు ఉంటాయి. దైవజనుని యొక్క బుర్రలో అనేక ఆలోచనలు ఉంటుంది. దైవ సేవకుని యొక్క హృదయంలో అనేకమైన భారాలు ఉంటాయి. మీలో విశ్వాసాలైన ప్రతి ఒక్కరికి కూడా మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి మాత్రం ఆలోచన ఉంటుంది. కానీ దైవజనుని యొక్క హృదయంలో కానీ తన యొక్క మనస్సులో తన కుటుంబమే కాదు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని గురించిన ఆలోచన ఉంటుంది. వారి యొక్క సంతోషములు కానీ, వారి యొక్క దుఃఖములు కానీ, వారి యొక్క సమస్యల్లో కానీ, వారి యొక్క అనారోగ్యములు కావచ్చు, అన్ని సందర్భాల గురించి దైవజనులు ఎప్పుడూ ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి సంఘ విశ్వాసంలో ఎవరైనా తప్పిపోతే వారి హృదయంలో ఉన్న బాధ ఎవరికి చెప్తారు? సంఘ విశ్వాసాలకు జీవితంలో ఏదైనా సమస్య వస్తే పాస్టర్ గారితో చెప్పవచ్చు. కానీ పాస్టర్ గారికి సమస్య వస్తే ఎవరితో చెప్తారు? అలాగని సమస్య రాకుండా ఉంటుంది అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి, మానవునిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య అనేది ఉంటుంది. అయితే మన ఒక విశ్వాసము దేవుని మీద మనం పెట్టుకొని ఆయనను ఆశ్రయించుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువునందు మనం పడిన ప్రయాసము వ్యర్థము కాదు. స్తోత్రం. నేనంటాను, గత కాలంలో దేవుని సముఖంలో ఆయన నామమును బట్టి చేసిన సేవలో, పరిచర్యలో, ప్రయాసలో ఏమాత్రము కూడా అది నిష్ఫలము కాదు, నిరర్ధకము కాదు. ఇప్పుడు సంఘము దగ్గరికి వచ్చినప్పటికీ సంఘ విశ్వాసంలో ఒకవేళ దైవికంగా ఎవరైనా సరే ప్రయాసపడుతున్నారు అనుకోండి, వారి ప్రయాసలు దేవుని సముఖంలో అన్నడు కూడా నిష్ఫలము కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని రాశాడంటే, ఇక్కడ ప్రభువు పేరట మనం చేసిన ఏ పని అయినా సరే మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను. అందుకే ఇక్కడ ఏమంటా అంటే, మనం చేస్తున్న ప్రతి దైవ కార్యాలు,
అది వ్యక్తిగత జీవితం కోసం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. మనం చేసే ప్రత్యేక దైవ కార్యాలు, అందులో పడే మన ప్రత్యేక ప్రయాస అది ఎన్నడూ కూడా నిష్ఫలము కాదని ఎరిగి ఆయన ఏమంటాడంటే, మీరు స్థిరులను కదలని వారుగా ఉండి. ప్రభుకి స్తోత్రం. ఏంటంటే ఎంత చేశాను కానీ ఏం జరగలే. అక్కడ ఏమంటాడంటే కృంగిపోవద్దు అంటున్నాడు. ఆయన చెప్పిన మాట అంటే కదిలిపోవద్దు అంటున్నాడు. ఏమాత్రం కూడా నువ్వు కలవరం పొందొద్దు అంటున్నాడు. చింతపడొద్దు, కానీ స్థిరముగానే ఉండమంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు స్థిరంగా విశ్వాసము కలిగి ఉండు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు మరో విధంగా ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు గమనించండి. రోజు ఒకవేళ మీరు రోజు ఒక 100 రూపాయలు బ్యాంకులో జమ చేశారనుకోండి, అది వ్యర్థమవుద్దా? రోజు మీరు జమ చేస్తున్నారు ఎవ్రీడే, అప్పుడు ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే తగ్గుతుందా? అది ఇంకా మీ సొంత మీ యొక్క అంటే ఏమంటారు పెట్టుబడి అంటే మీ ధనము మాత్రం కాకుండా, మీరు ఎంత కట్టారు అంది మాత్రం కాకుండా అందులో వడ్డీ కూడా కలుస్తుంది కదా. మనము ప్రభువునందు పడిన ప్రతి ప్రయాస కూడా దేవుని లెక్కలో ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. మీకు విషయం తెలుసా, బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రకారముగా ఆ అంత్యదినం అంటే ప్రత్యేకంగా సర్వలోక ప్రపంచమందు కూడా లయమైపోతుంది. దేవుని సముఖములో నిలబడతారు. ప్రత్యేకంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు, క్రీస్తు న్యాయపీఠ 2 న్యాయపీఠాలు ఉన్నాయండి. ఒకటి ధవల సింహాసనము, రెండోది క్రీస్తు న్యాయపీఠం. క్రీస్తు యేసు ప్రభు న్యాయపీఠం మీద ఎవరు నిలబడతారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారో, ఆ అంగీకరించిన వారు ఎటువంటి క్రియలు చేశారు, ప్రభు కొరకు కావచ్చు, లేకపోతే వారు సరిగ్గా ప్రవర్తించారా, లేకపోతే ఏ విధంగా ప్రవర్తించారా, అన్ని విషయములలో కూడా క్రీస్తు ఎదుట నిలబడతారు. అక్కడ క్రీస్తు తీరుస్తాడు. కానీ ధవళ సింహాసనం అనేది ఒకటి ఉన్నది, వైట్ జడ్జ్ థ్రోన్ అంటారు. ఈ యొక్క ధవళ సింహాసనంలో అక్కడ ఎవరు నిలబడతారంటే అన్యజనులు నిలబడతారు, క్రైస్తవులు కాదు. అయితే ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటి, ఆ దినాన్న గ్రంథములు ఇప్పబడతాయి. మనిషి చేసే ప్రతి క్రియను బట్టి ప్రభు సముఖంలో గ్రంథాలు ఇప్పబడతాయి. ఆ గ్రంథములో వారు చేసిన క్రియలను బట్టి ఏమేమి చేశారనే విషయాన్ని తెరవబడుతుంది. దానిని బట్టి ఆయన ఎవరికి బహుమానం ఇవ్వాలో, ఎవరికి బహుమానం ఇవ్వకూడదనే విషయాన్ని ఆ తీర్పును బట్టి వస్తుంది. ఇందులో భాగంగానే మీరు గమనించండి, రకరకాల పరిస్థితుల్లో బైబిల్ గ్రంథాల్లో అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్ అన్నింటిలో కూడా అందులో ఒకటి, నువ్వు ప్రభు కొరకు ఏమి చేయగలిగావన్నది. నువ్వు 10 మందికి భోజనం పెడితే అది లెక్కలోనికి వస్తుంది. అది నీకు ఈ లోకంలో దొరకదు. దేవుడు ఒకవేళ దీవించవచ్చు, కానీ నువ్వు చేసిన క్రియ మాత్రం పుస్తకంలో రాయబడుతుంది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, 100 రూపాయలు నువ్వు బ్యాంకులో ఒకవేళ జమ చేశారు అనుకోండి, రోజు చేస్తున్నావు అనుకో, ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తే ఏమైనా బ్యాంకులో మీకు డబ్బులు ఉంటాయా? దొరుకుతుందా? కడితే కదా వస్తుంది, కట్టకుండా ఏమైనా వస్తుందా? జమ చేయకుండా ఏమైనా దొరుకుతుందా? మరి అలాంటప్పుడు దైవికంగా మనం ఏమి చేయకుండా ప్రభు మనకు ఏ విధంగా సహాయం చేయగలరు, ప్రభు ఏ విధంగా మనలను నూరంతులుగా దీవిస్తారు? దైవ వాక్యం ఏమంటుందంటే, మనము ఒకటి గమనించాలి, మనము దైవికంగా చేసే ప్రతి క్రియకు ప్రతిఫలము భూలోకంలో దొరకపోవచ్చు. కానీ ఒకటి గ్యారంటీ ఏంటంటే, దేవుని రాజ్యములో దానికి తగిన ప్రతిఫలం అన్నది, బహుమానం అన్నది ప్రభువునొద్ద నుండి మనం పొందుకోగలం. స్తోత్రం. నేను ఈ విధంగా మాట్లాడతాను. ఒకవేళ నువ్వు ప్రార్థనలు కొనసాగుతున్నావు, ఈరోజు ప్రార్థన చేస్తావు, రేపు ప్రార్థన చేస్తావు, ఎల్లుండి ప్రార్థన చేస్తావు, మరుసటి రోజు ప్రార్థన చేస్తావు, వారం రోజుల వరకు ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తూనే వెళుతున్నావు. ప్రార్థన చేసిన ప్రార్థన ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు. ఏది నిష్ఫలము కాదు. ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ఆ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుని యొద్ద నుండి, ఆయన యొక్క ధననిధి నుండి మనం ఏమైనా పొందుకోవాలనుకున్నప్పుడు కేవలం ప్రార్థన మార్గం ద్వారా మాత్రం పొందుకోగలము, కానీ ప్రార్థించకుండా నువ్వు ఏమీ పొందుకోలేవు. ఎందుకంటే ప్రభు సెలవు ఇచ్చాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే అడగకుండా ఎవరికేమీ దొరకదు.
సో దైవికంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకుందాం. నువ్వు ప్రార్థన చేస్తూ 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 అలిసిపోకూడదు. ప్రార్థన చేస్తూ ఏమాత్రం కూడా నీవు నిరాశ చెందకూడదు. ఏమైంది, ఏమి దొరికింది అని అనుకోవద్దు. నేను ఒకటే విషయం చెప్తాను, ఏంటంటే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. దేవుడు ఒక్కసారిగా ఇస్తాడు, ఒక్కసారిగా రిలీజ్ చేస్తాడు దేవుడు. ఒక్కసారి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది మీరు చూసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దినం, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. హల్లెలూయా. అందుకే ప్రభువునందు పడిన ప్రయాసము, దైవికంగా మనం ఏది చేసినా, భౌతికంగా ప్రభు నామమును బట్టి ఏది చేసినా అది నిరర్ధకము కాదు, నిష్ఫలము కాదు. కనుక మనం ఇంకా స్థిరముగా ఉండి ముందుకు కొనసాగాలి, ఇంకా స్థిరముగా ఉండి దాన్ని కొనసాగించాలి. ప్రభుకు స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, కంటిన్యూ కొనసాగించు. సువార్త ప్రకటిస్తున్నావా, కంటిన్యూ సువార్త ప్రకటిస్తూ. ఒక్కొక్కసారి సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుందిలే, ఏది ఎవరు మారు మనసు పొందటం లేదనుకోండి, వారు మారు మనసు పొందకపోయినా సరే నీ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కనుక దేవుడు నీకు తగిన ప్రతిఫలం, తగిన బహుమానం నీకు ఇస్తాడు కదా, తగిన ఫలం ఇస్తాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని కూడా నమ్మవలను కదా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడైనా, వెతికే వారికి ఫలము దయచేస్తే ఆయన దగ్గర డిపాజిట్ చేస్తే ఏం చేస్తాడు దేవుడు. అందుకే సామెతల గ్రంథం ఏమడిందంటే, బీదలను సహాయం చేసేవారు యెహోవాకు. ఎంతమంది యెహోవాకు అప్పు ఇచ్చారు? దేవునికి ఏమైనా అప్పు ఇస్తున్నారా? దేవునికి అప్పిచ్చేవారుగా మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరు దేవునికి అప్పిచ్చేవాడు అంటే, ఎవరైతే బీదలకు సహాయం. ఏం చేస్తామండి, కొంతమంది నాకు ఒక్కొక్కసారి అన్యులు చేస్తున్న పనులు బట్టి చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకు తెలుసా? అన్యులు దేవుని కొరకు చేసినంత, అంటే దేవుడు కాకపోయినా సరే మనుషుల చేత తయారు చేయబడిన వాటిని దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుంటూ వాటి కొరకు వారు పెట్టిన పెట్టుబడులు కావచ్చు, ఖర్చు కావచ్చు, వాటిని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది నాకు. ఎందుకు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు అసలు దేవుడు తన గ్రంథంలోనే దాన్ని రాసి పెట్టిస్తాడన్న విషయాన్ని కూడా ఎరిగి ఉండి కూడా అసలు ఎందుకు చేయలేకపోతున్నారని బాధ అనిపిస్తుంటుంది. సువార్త పరిచర్య మనం కొనసాగిస్తూనే ఉండాలి. అది ఎన్నడూ కూడా ఆపకూడదు. సఖ్యమే వరకు, సాధ్యం వరకు మనకు అవకాశం దొరికిన ప్రతిసారి యేసు ప్రభువును గుర్చిన గుణాతిశయమును, రక్షణను గుర్చిన మాటలు మనం ప్రకటిస్తూనే ఉండాలి. నేను ఇంతమందిని చెప్పానండి, ఒక్కడు కూడా మారుమర్చి, ఓకే, నో ప్రాబ్లం, మారుమర్చి పొందకపోయినా నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ పని నువ్వు చేయి. లేఖనం ఇలా రాయబడింది, పనివాడు తన జీతమునకు పాత్రుడు. నువ్వు దేవుని పని చేస్తే డెఫినెట్గా దేవుడు నీ ప్రతి అవసరతనైనా ఆయన తీరుస్తాడు. ఆయన ప్రభుకు స్తోత్రం. నా మాటకు అర్థం ఏంటంటే నీకు జీతం ఇస్తాడని. ఒక దైవ సేవకుడు విదేశం నుండి మన దేశానికి వచ్చి ఎంతో కాలం పరిచర్య చేశాడట. సుమారుగా ఒక 20 సంవత్సరాల వరకు పరిచర్య చేశాడు. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలే. పెద్ద మందిరం ఒకటి కట్టేసి మాత్రం వెళ్ళిపోయాడట. వినండి శ్రద్ధగా. ఒక ఆత్మ కూడా ఎన్ని సంవత్సరాల పరిచర్యకు? 20 సంవత్సరాల పరిచర్యకు ఒక్క ఆత్మ రక్షించబడలేదు. కానీ మందిరం మాత్రం కట్టేసి ఆ తర్వాత నిరాశతో, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నా దేశం విడిచిపెట్టి విదేశంకి వచ్చాను, అక్కడ పరిచర్య చేశాను, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను, సువార్త ప్రకటించాను, నీ కొరకు పెద్ద మందిరం కూడా కట్టాను ప్రభువా, కానీ ఒక ఆత్మ కూడా రక్షింపబడలేదని హృదయ వేదనతో, బాధతో నేను ఇక్కడ ఉండనని చెప్పేసి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన ఏ మందిరం అయితే ఆయన నిర్మించాడో ఆ మందిరము నిండిపోయినట్టుగా విశ్వాసులను దేవుడు తీసుకొని వచ్చాడు. స్తోత్రం చెప్తా. ఆయన కన్నుల ఎదుట ఒక్క ఆత్మ కూడా రక్షించబడడం కనబడలేదు, చూడలేదు, బాధపడి వెళ్ళిపోయాడు.
కానీ ఆయన అంతకాలం చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. ఆయన ప్రకటించిన సువార్త అనేక మంది హృదయాలలో ఇన్ని సంవత్సరాల తర్వాత అది ఫలించడం ప్రారంభమైంది. తర్వాత ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొంది ప్రభువును గుర్చిన సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాగలిగారు. ఈనాడు ఆ మందిరము పూర్తిగా నింపబడి స్థలం సరిపోక ఇంకా ఏరేరే స్థలాల్లో మందిరాలు కట్టుకుంటూ ఆరాధనలు చేస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభువునందు మనం పడిన ప్రయాస ఎన్నడూ 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 కూడా వ్యర్థమో కాదు. అందుకే అది స్వార్థ పరిచర్య కావచ్చు, లేదా అది వాక్య పరిచర్య కావచ్చు, అది ప్రార్థన పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు, స్తుతి ఆరాధన పరిచర్య కావచ్చు, ఏది ఏమైనా సరే, ఏ పరిచర్య అయినా సరే, మన ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థమో కాదు. దేవుని స్తోత్రం చెప్తాను. సో ఎన్నడూ కూడా మనం కృంగిపోకూడదు. ఇన్ని సంవత్సరాలు ఏమండి, ఆ దేవుని వాక్యాన్ని విని పలానా వ్యక్తికి నేను సహాయం చేశాను, పలానా వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేశాను, పలానా వ్యక్తి బలహీన సమయంలో నేను వెళ్ళి వారిని ఊతనిచ్చాను, వారిని బలపరిచాను, కానీ నా జీవితంలో ఏంటి ఇలాగుంది? కృంగిపోవద్దు. ప్రభు తగిన సమయం ముందు లేఖనం మీరేమని చెప్తుందో తెలుసా? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద నిన్ను నీవు తగ్గించుకో, అప్పుడు తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చింప చేస్తాడు. ప్రభుకి స్తోత్రం. తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువుకు అసాధ్యమన్నది ఏది లేదు. సో బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రయాసపడిన వారు ఏ ఏ విషయంలో ప్రయాసపడ్డారో వాటిని గురించి మీకు తెలియజేస్తాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓకే, రైట్. స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ 16వ అధ్యాయంలోనే 15వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. స్తెఫాను ఇంటి వారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచుండు వారందరికీ మీరు విధేయులు ఉండవల్లని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సంఘములో మీరు గమనించండి, సంఘములో కొంతమంది ఉన్నారు. ఆది సంఘములో స్థాపించబడింది ఒక మేడగది పైన. ఓకే, అండ్ ప్రతి స్థలాల్లో పౌలు పరిచర్య ప్రారంభం చేయబడిన ప్రతి స్థలాల్లో కూడా జరిగింది ఏంటంటే ఇంటిలోనే. ఇక్కడ మనం చదువుకున్న 15 వచనాలు చూసుకున్న లేఖనం ఏంటంటే, స్తెఫాను ఇంటివారు అంటే ఇంట సంఘాలు, ఇవన్నీ కూడా ఇంటింట సంఘాలు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఇంట సంఘాలు అంటే హౌస్ చర్చెస్ అంటారు దీన్ని. హౌస్ చర్చెస్ అంటే ఇంటిలోనే మాత్రం ఆరాధన చేసుకున్నారు. కొద్దిమంది కూడుకొని ఆరాధన ప్రారంభం చేసుకుంటారు. ఇటువంటి ఇంటి సంఘాలు, ఇంట్లో జరుగుతున్న సంఘాలను బట్టి మాట్లాడుతూ అంటే, ఈ యొక్క స్తెఫాను అనే వ్యక్తి ఆ ఇంటిలో ఉన్న ప్రథమ ఫలమై ఉన్నాడు రక్షణ పొందే విషయంలో. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తామే అప్పగించుకొని ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. ఎవరికి పరిచర్య? పరిశుద్ధులకు పరిచర్య. ఎవరు ఈ పరిశుద్ధులు? పరిశుద్ధులు అంటే ఎవరో కాదు. పరిశుద్ధులు అంటే దేవుని సేవకులు మాత్రం కాదు. పరిశుద్ధులు అనగా యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు, యేసు రక్తము ద్వారా విమోచించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు. ప్రభుకి స్తోత్రం. మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టిలో వారు పరిశుద్ధులు. కాబట్టి ఈ పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో వారు ప్రయాస పడుతున్నారట. ప్రభుకి స్తోత్రం. ఎవరిని పరిచర్య చేస్తున్నారు వీళ్ళు? పరిచర్య. మనలో అనేక మంది పరిచర్యను గురించి వింటున్నారు తప్ప పరిచర్య చేయటం లేదు. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే ఉపచారము అనే పదాన్ని కూడా వాడవచ్చు. పరిచర్య అనేది మనము ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికొకరు పరిచర్య మనం చేసుకునే వారుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో మీరందరూ కూడా వచ్చేటప్పటికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయి ఉంటుంది. కేవలం మనం వచ్చి కూర్చోడమే. వచ్చిన వారికి ఎప్పుడైనా సరే పరిచర్య చేశారా?
తోటి సహోదరి సహోదరులకు మనం పరిచారము చేయవలసిన అవసరత ఉంది. లూకాసు వార్తలో మీరు చదువుకోగలిగితే యేసు ప్రభుతో పాటు తన శిష్యులు ఉన్నారు. శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు వచ్చి యేసుక్రీస్తుకు అలాగే శిష్యులందరూ కూడా వారు పరిచారము చేశారని లేఖనం మనకు తెలియజేస్తుంది. చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఓకే, ఈ వాక్య లేఖన భాగంలో మనం చూసుకున్నప్పుడు వారికి ఉపచారము చేశారు. సంఘ విశ్వాసులు నేను మాట్లాడేది ఏంటంటే ఒకరికొకరము మనము ఉపచారం లేదా పరిచారము చేసే బతులమే ఉన్నాం. స్తోత్రం. ఇది కానీ జరిగితే ఎన్నడూ కూడా ఎటువంటి సమస్య ఒకరి మధ్య ఒకరికి ఎటువంటి సమస్య రాదండి. సో దైవ వాక్య ఆధార ప్రకారంగా ఇక్కడున్న వాళ్ళు చేస్తున్న పని ఏంటి? స్తెఫాను ఇంటి వాళ్ళందరూ కూడా వారు పరిశుద్ధులకు ఎంతగానో పరిచర్య చేశారు. ఈ విషయంలో వారు ప్రయాస పడుతున్నారు. ప్రభుకి స్తోత్రం. పరిశుద్ధులకు పరిచర్య చేయడం ద్వారా దేవుని యొద్ద నుండి తగిన ప్రతిఫలాన్ని లేదా తగిన బహుమానాన్ని, తగిన జీతమును, తగిన ఆశీర్వాదాన్ని నిశ్చయముగా తన బిడ్డలు పొందుకుంటారు. ఆమేన్. స్తోత్రం. 14వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడుడి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఏమి కలిగి ఉండడానికి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. ఏమండి, మనం ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడితే అది నిష్ఫలమవుతుందా? నిరర్థకం అవుతుందా? నష్టము కలుగుతుందా? నో, నెవర్. మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడితే వాటి మూలంగా సమాధానం ఉంటుంది, వాటి మూలంగా సంతోషం ఉంటుంది, వాటి మూలంగా ప్రభువుకు మహిమ కలుగుతుంది, వాటి మూలంగా నీవు దీవించబడతావు, వాటి మూలంగా నువ్వు క్షేమంగా ఉంటావు. ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాస పడాలి. ఈ ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థము కాదు. ప్రయాసపడమని చెప్పారు. దేనికోసం? పనుల కోసం ప్రయాసపడతారు, ఉద్యోగములు పొందుకోవడానికి ప్రయాసపడతారు, వ్యాపారంలో లాభము తెచ్చుకోవడానికి ప్రయాసపడతారు. కేవలం వ్యక్తిగతమైన భౌతికమైన వాటి కొరకు పడే ఈ ప్రయాసను దైవికంగా మనం ప్రయాసపడితే దేవుడు ఆశీర్వదించాడా? ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉంది కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు. అంటే మొదట ప్రయాస పడవలసింది దైవికమైన వాటి విషయంలో, దేవుని రాజ్య సంబంధమైన వాటి విషయంలో మనం ప్రయాస పడాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పే మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస. అంటే ఈ పదాల అర్థం ఏంటో తెలుసా? అక్షరానుసారంగా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీరు అంటారు, కానీ దాని వెనుక ఉన్న భావం అసలు ఏంటి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడమంటున్నాడు. పదానికి అర్థం ఏంటంటే అనేక సందర్భాలలో ఒకరి మధ్య ఒకరు విభేదాలు జరగడానికి అవకాశము ఉంది అని అర్థం. అది రైట్. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు, వారు నేను ప్రేమిస్తున్నారు, ఇక్కడ ప్రయాసపడవలసిన పని ఏముంది? ప్రయాసతో పనే లేదు, సంబంధమే లేదు. కానీ అవతల వ్యక్తి నీతో సరిగ్గా ప్రవర్తించడం లేదు, లేకపోతే నీతో కలవటం లేదు, నీతో సమాధానం కలిగి ఉండటం లేదు, నీకు వేరుగా భావిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ అతనితో ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయాస పడాలి. అది పాయింట్ యాక్చువల్లీ. అంటే అతని దగ్గరికి వెళ్ళి సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రభు చెప్తున్న మాట. దీని కొరకు ప్రయాసపడితే నువ్వు ఫలం పొందుకోవా? డెఫినెట్గా పొందుకుంటావు. కారణం ఏంటి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు గమనించండి. అవతల వ్యక్తితో నువ్వు సమాధాన పడ్డావు అనుకోండి,
రైట్, ప్రేమ కలిగి జీవించామనుకోండి, వాటి మూలంగా ప్రభు ఆనందిస్తాడు, దీవిస్తాడు. అదేవిధంగా మరోవైపున చూస్తే నీకు కీడు జరగకుండా నీకు మేలు కలుగుతుంది. ఎగ్జాంపుల్, అవతల వ్యక్తిని గురించి మరలా మాట్లాడదాం. అతనితో నువ్వు సమాధానం పడలేదు, అతను నీకు భిన్నంగా లేకపోతే నీకు వేరుగా చూస్తున్నాడు, లేకపోతే భేదాభిప్రాయం కలిగి ఉన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు వినండి, వాడు నీ మీద భేదాభిప్రాయం కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏమాత్రం కూడా నీకు మేలు చేయడానికి ప్రయత్నం చేయడు. మరి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? కీడే. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడతామో ఆయన మనతో సమాధానం కలిగి ఉన్నప్పుడు మనకు ఎన్నడూ కూడా వాడు కీడు చేయలేడు. అప్పుడు మనకు లాభమా, మేలా, క్షేమమా కాదా? ఎస్. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే ఇక్కడ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడండి. ప్రభుకు స్తోత్రం. ఎవరితో? నేను మళ్ళా చెప్తాను. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ దెన్ తర్వాత బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు. ప్రయాసమన పడాలి ప్రేమ కలిగి జీవించడానికి. స్తోత్రం. ఎందుకంటే అన్నీ గతించిపోతాయి, అన్నీ లోపమైపోతుంది, అన్నీ తొలగిపోతాయి, కానీ ఒకటే నిలిచి ఉంటుంది, స్థిరమైనది. ఏంటది? ప్రేమ. ప్రేమ ఇహమందును పరమందును స్థిరముగా నిలకడగా ఉండగలిగింది, అదొకటే. ప్రభుకు స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడి. అగైన్ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆ సంఘంలో ఉన్నవారు ఏ విధంగా దైవ ప్రేమను వాళ్ళు నేర్చుకున్నారో ఈ స్థలాల్లో మనకు కనబడతాయి. ప్రభుకు స్తోత్రం. 2వ వచనంలో, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు తెస్సలోనిక సంఘాన్ని గురించి 2 మాటలు చెప్తున్నారు. ఒకటి విశ్వాసముతో కూడిన మీ పని, రెండోదిగా ప్రేమతో కూడిన మీ ప్రయాస. వీటిని చూస్తున్నప్పుడు నాకు ఎంతగానో ఆనందం అనిపిస్తుంది. కనుక నేను ప్రార్థన చేసిన ప్రతిసారి దేవునికి మిమ్మును బట్టి ప్రార్థన చేస్తూ వీటి కొరకై దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాను. ప్రియులారా, అందుకే ప్రేమతో కూడిన ప్రయాస. ఇతరుల పట్ల మనకు ప్రేమ ఉందనుకోండి, వారి నిమిత్తం మనం ప్రయాస పడడానికి ముందుకు వెళతాం. మనం చేసే ప్రతి క్రియలన్నీ కూడా ప్రేమతో చేయాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అగైన్ దేవుని లేఖన భాగంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా అద్భుతంగా సంఘ విశ్వాసంలో ఒక విశ్వాసి, కానీ సంఘం పట్ల తనకున్న భారము ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక అక్కడే ఉందండి. మీరు ఇక్కడ పేపర్ అక్కర్లేదు, ఇక్కడే ఉంది. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనములో మనం చూస్తే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. స్తోత్రం చెప్దాం. ఇతడు మీలో ఒకడును అన్నాడు. అంటే మిగిలిన విశ్వాసంలో ఈయన కూడా ఒక విశ్వాసియే. సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఏమి కాదు. అందరి విశ్వాసంలో ఈయన కూడా ఒక విశ్వాసియే. కానీ అతనిలో ఒక రకమైన ఆశ సంఘం పట్ల ఉంది, ఒక రకమైన భారము సంఘం పట్ల ఉంది. సంఘం విషయమై అతడు భారము కలిగి చేస్తున్న పని ఏంటి తెలుసా? దేవుని సముఖములో ప్రార్థన చేస్తూ ఆయన పోరాడుచున్నాడు లేదా ప్రయాసపడుచున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన హృదయంలో ఉన్న భారం ఇది. ఎలాగుందంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి రావాలని. అందరూ ఎక్కడికి రావాలి? సంపూర్ణతలోనికి రావాలి. వినండి, సంఘములో రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులు
కారు. అందుకే వారు పరిపూర్ణతలోనికి వచ్చినట్టుగా సంఘస్థులు ప్రార్థన. కానీ సాధారణంగా జరుగుతున్న విషయం ఏంటి? సంఘ విశ్వాసులు ఎవరైనా చిన్న పొరపాటు చేశారనుకోండి, దాని గురించి మాట్లాడుతూ పలానా సిస్టర్ ఇలాగట, పలానా బ్రదరు అలా చేశారు, ఇలా మాట్లాడుకుంటారు తప్ప అరే నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులు కారు కదా. వారు పరిపూర్ణతలోనికి రావాలి, వారి బలహీనత నుంచి వారు విడుదల పొందాలి. ఒక దినం ఏ స్థాయిలోనికి రావాలంటే క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకు సమానమైన స్థితిలోనికి అందరూ రావాలని ఈ భారము కలిగిన ఈ ఎపఫ్రా అనే వ్యక్తి దేవుని సముఖంలో మొర పెడుతున్నాడు. ప్రభువా, పరిపూర్ణతలోనికి నడిపించండి, సంపూర్ణతలోనికి నడిపించండి. ప్రభుకు స్తోత్రం చెప్దాం. వీటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? సంఘము కొరకు నేను మాట్లాడేది. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరం యొక్క క్షమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేసావా? అందుకే ప్రార్థన కోడికలు జరుగుతున్నప్పుడు సంఘస్థులుగా మనం అందరూ కూడా ఏకముగా కూడుకొని సంఘము నిమిత్తం మనం మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేని కొరకు? సంపూర్ణతలోనికి వచ్చినట్టుగా. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఈ యొక్క విజ్ఞాపన అనేది, ఈ యొక్క పరిచర్య దేవుని సముఖంలో నీవు చేస్తున్న కనుక చూచుచున్న దేవుడు తగిన సమయమందు నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం నీకు ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం. అండ్ అగైన్ మరలా మనం చూసుకోగలిగితే కింద భాగంలో ఏమంటే ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి ఒక నిశ్చయతలోనికి రావాలి. ఈనాడు అనేక మంది ఆయా పనులు చేయడానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా వినండి, నువ్వు ఒక జాబ్ ప్రయత్నం చేస్తున్నావు, ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం, లేదా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఏం కావాలి? శ్రద్ధగా వినండి. ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చినాక నిశ్చయత అనేది తెలుసుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు చేయబోతున్న వాటిని అది ప్రభు చిత్తమా కాదా, వాటి కొరకు నువ్వు భారంతో ప్రార్థన చేయాలి. లేదు అనుకోండి, ఒకవేళ ప్రభు చిత్తము లేకుండా అందులో దూరావు అనుకో, తర్వాత నష్టానికి అది దారితీస్తుంది. అందువల్ల నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయంలో నువ్వు ఏమి చేసినా సరే, నువ్వు చేసే వ్యాపారం కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, అలాగే పెళ్లి విషయంలో కావచ్చు, మొదట మనం ప్రార్థన చేసి, నేను మరలా ఈ పదాన్ని వాడుతున్నాను జాగ్రత్తగా, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చయత ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మ నీలో మనస్సాక్షి అంటే, నీ ఆత్మ అంతరాత్మ నీకు సాక్ష్యం ఇవ్వాలంటే సమాధానముగా మీకు ఒక సింపుల్గా ఒక ఆన్సర్ ఇస్తాను, శ్రద్ధగా వినండి. సింపుల్ ఆన్సర్. నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి వెళుతున్నప్పుడు నీ అంతరాత్మలో కానీ ఏమాత్రం చిన్న డిస్టర్బెన్స్ అనిపించిందంటే ప్లీజ్ డోంట్ డూ దాట్, దాన్ని చేయొద్దు. నీ అంతరాత్మ నీలో, మరలా చెప్తున్నా, నీ అంతరాత్మ నీలో ఒకవేళ చిన్నగా డిస్టర్బెన్స్గా ఉంటే, అంటే కొద్దిగా గలిబిలిగా అనిపిస్తే ఆ పని ఏమాత్రం చేయొద్దు. నీ అంతరాత్మ కానీ నిశ్చయిత కలిగి సమాధానంగా ఉన్నదనుకోండి, ఏ పని చేయడానికి వెళ్తున్నప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది, లోపల అనిపిస్తుంది, బయటికి కాదు. దెన్ అటువంటి పని చేయడానికి ఏమాత్రం కూడా వెనుక వెళ్ళొద్దు. యూ కెన్ గో ఫార్వర్డ్, గో హెడ్. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ నిశ్చయత లేక అనేక మంది నిష్ఫలమవుతున్నారు, అనేక మంది విఫలమవుతున్నారు. అందుకే ప్రభు వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు ఈ ఎపఫ్రా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, వారు చేసే ప్రతి పనిలో కూడా నీ చిత్తం యొక్క సంపూర్ణమైన ఆత్మ నిశ్చయత అందరూ పొందుకున్నట్టుగా సహాయం చేయ ప్రభువా. స్తోత్రం. వీటి మూలంగా ఎపఫ్రాకి ఏమైనా లాభమా? భౌతికమైన ఏమైనా లాభం ఉందా అతనికి? ఏ లాభం లే. కానీ దైవికంగా ఆయన ఏం చేస్తానో తెలుసా? దేవుని చిత్తానికి అనుకూలమైన పరిచర్య ఆయన చేస్తున్నాడు. ఇందులో ఆయన చేస్తున్నది ఏదో పైకి చెప్పడం కాదు. ఒక్కొక్కసారి మనకు ప్రార్థన, ఒకవేళ నేను మామూలుగా చెప్తున్నాను, కొంతమందికి ప్రార్థన అవకాశం ఇస్తే
మంచి మంచి పదాలు ఉపయోగిస్తారు, బట్ వ్యక్తిగత జీవితంలో అసలు నిజంగా వాడుతున్నారు అది కనపరచుకోవడానికి తప్ప ఏం లేదు. కానీ ఇక్కడ గమనించండి, ఈయన ఎటువంటి వాడు అంటే చెప్పారు కదా ఏదో ఒకటి మనం చేసేద్దామన్న వాడి వ్యక్తి కాడైనా. ఇక్కడ బైబిల్ గ్రంథ లేఖనం ఏం చెప్తుందంటే ఆయన పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు. ఆయన పోరాటము అన్న వెంటనే అది ఆగిపోయిన విషయము కాదు, ఒక రోజులో జరిగిపోయిన విషయం కాదు. ఆయన తన ప్రార్థనలో పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు. ప్రభువా ఎలాగైనా సరే సంఘ విశ్వాసులందరూ కూడా సంపూర్ణతలోనికి రావాలి. ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చునక సంపూర్ణ ఆత్మనిశ్చయత అందరూ పొందుకోవాలి. ప్రభు ఈ విషయంలో నీ సముఖంలో నేను ప్రార్థిస్తున్నాను. పోరాడుతున్నాడనే పదానికి అర్థం ఏంటంటే అది తప్పకుండా జరగవలసిందే, నువ్వు చేయవలసిందే అని పట్టుదల కలిగి ఉన్నాడు ఈయన. ప్రభుకు స్తోత్రం. మనం ఇటువంటి దైవికమైన విషయంలో ప్రియులారా ప్రయాసపడితే తగిన ఆశీర్వాదము మనుషుల వద్ద నుండి మనకు రాదు, కానీ దేవుని వద్ద నుండి మనకు వస్తుంది. ప్రభుకు స్తోత్రం. అండ్ అదేవిధంగా దేవుని లేఖన భాగంలో మరలా మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి, దైవజనుడా నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాస పడుము అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నీతిని పొందుకున్నట్లుగా, నీతిని జరిగించినట్టుగా, నీతి కలిగి జీవించినట్టుగా, భక్తి కలిగి జీవించినట్టుగా ప్రయాసపడమన్నాడు. స్తోత్రం. నేను అనుకుంటాను భక్తి కలిగి జీవించడానికి ప్రయాస ఎక్కడ కనబడుతుంది? ఆశ లేదా ప్రయాస అనేది ఎప్పుడు కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది? భక్తి కొరకు కానీ ప్రయాస ఉంటే అసలు ఏం జరుగుతుంది? హలో, భక్తి చేయడానికి కూడా నీకు ప్రయాసం ఉంటే అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తావు నువ్వు? ఊరుకుంటావా? భక్తి కొరకు ప్రయాసపడేవారు ఊరుకొని ఉండలేరు. భక్తి కొరకు ప్రయాసపడేవారు ఎక్కడ ప్రార్థన జరుగుతుందా అన్నాడు. ఎందుకంటే వారు ప్రయాస ఏంటంటే భక్తి కలిగి జీవించాలి. అందుకే నేను దేవుని సంఘానికి వెళ్తే, దేవుని మందిరానికి వెళ్తే, ఓకే ప్రభు ప్రార్థన కోడికలకి వెళితే నేను ఏదో విధంగా ఆధ్యాత్మికంగా నా భక్తిని నేను పెంచుకోగలను, భక్తిని నేను కాపాడుకోగలను, నా భక్తి జీవితాన్ని నేను కొనసాగించుకోగలను. అందుకని నేను ఎలాగైనా సరే వెళ్ళాలి అని వస్తావు. భక్తి కొరకు ప్రయాసాలు కనబట్టలే, కానీ ఆచారబద్ధమైన ఆరాధనలు జరుగుతున్నాయి. మన సాధారణంగా ఈరోజు మనం వచ్చాం ఆదివారం, ప్రభుకు స్తోత్రం. ఏమని వచ్చారు? ఏమనుకుంటూ వచ్చారు? ఇది సండే, ఈరోజు ఆదివారం కాబట్టి మనం మందిరానికి వెళ్దాం అంతే. కానీ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే ఈరోజు నేను ప్రభు సముఖంలో ఓకే ఆయన తాకిడిని నేను అనుభవించాలి, ప్రభు నాతో మాట్లాడాలి. నేను ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, ఆరాధన చేసినప్పుడు కావచ్చు, వాక్య పరిచర్య వింటున్నప్పుడైనా కావచ్చు, ఓకే ఏ విధము చేత అయినా సరే రైట్ నా భక్తి జీవితాన్ని నేను బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి, నేను ఫలించాలి. ప్రభుకు స్తోత్రం. అటువంటి ఆశతో ప్రభు మందిరానికి మనం రావాలి. చూసారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే నీతి భక్తి కలిగి జీవించడానికి ప్రయాస పడమన్నాడు. ఇది ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు. నీతి కొరకు ప్రయాసపడితే ఎన్నడూ నిష్ఫలము కాదు, భక్తి కొరకు ప్రయాసపడితే ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు. ఎందుకో తెలుసా? లేఖనాల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 7వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే దైవభక్తి విషయములో ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ చేసుకోమంటాడు, ప్రయాసపడమంటున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. వాటిని అనుసరించుచుండాలి. మీరు చూడండి, వ్యాయామము చేసిన వారు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ప్రతిరోజు చేస్తారా, లేకపోతే ఎప్పుడో ఒకసారి చేస్తారా? ప్రతిరోజు చేస్తారు కదా. సో దైవభక్తిని కూడా మనం ఏం చేయమంటున్నాడు ఇక్కడ? దైవభక్తి కూడా ప్రతిదినము అభ్యాసం చేయమంటున్నాడు. క్రియాశీలముగా ప్రతిరోజు కూడా దైవభక్తి కలిగి జీవించమన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. దానికి కొన్ని ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 8వ వచనంలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకము అంటే శరీర సంబంధమైన, శారీరకంగా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వారి యొక్క బాడీ అనేది, వారి శరీరం అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, మంచిగా ఆరోగ్యం కలిగి ఉంటుంది. అది ఎంతకాలం వరకు? కొంత మట్టు వరకే. రెండవదిగా అది కేవలం ఈ లోకానికి మాత్రం సంబంధించింది. ఇక్కడ ఏమంటుంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది. ప్రభుకి స్తోత్రం. దైవభక్తిని మనం సాధకము చేస్తే, దైవభక్తి కొరకు మనం ప్రయాసపడితే, వాటిని సాధన చేయగలిగినప్పుడు అది ఇహలోకమందును పరలోకమందును, ఇప్పటి కాలమందును రాబో కాలమునందును దేవుని స్తోత్రం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది ప్రయోజనకరంగా ఉంటుంది? దైవ భక్తి. అందుకే వాటి కొరకు ప్రయాసపడమంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. వినండి, భూలోకంలో మనం దీన్ని సంపాదిద్దాం, అది సంపాదిద్దాం, అవన్నీ సంపాదించవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. కానీ అవన్నీ ఏది కూడా ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. కానీ దైవభక్తి ఒకటే ప్రభు రాజ్యానికి తీసుకెళ్ళగలదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మరలా ఇక్కడ తిమోతికి రాస్తూ చెప్పిన మాట, మరలా అగైన్ మనం 6వ అధ్యాయంలోనికి వెళదాం. అక్కడ ఏమంటే విశ్వాస విషయంలో కూడా మనం ప్రయాస పడాలి. ఒక్కొక్కసారి నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. కొంతమంది బాప్తిస్మం ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యేసు ప్రభు అని నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించి తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచారని నువ్వు విశ్వసిస్తున్నావా అంటే నా వైపు చూడండి అందరూ. ఇలా తల ఊపుతాడు కొంతమంది, మరికొంతమంది అంటారు. కానీ దేవుని వాక్యం రాయబడిందంటే కాదు, తల ఊపడం కాదు, నోటితో ఒప్పుకోమని రాయబడింది. సో ఇక్కడ మీరు గమనించండి, నువ్వు విశ్వసించుచున్నావు అని చెప్పడానికి ఏంటి ఆధారం అని అంటే నీవు నోటితో నువ్వు ఒప్పుకోవాలి. లేఖనం రాయబడింది తెలుసా? 116 కీర్తనలు మనం చదువుకుంటే అక్కడ భక్తుడైన దావీదు ఒక చక్కటి మాట ఆయన తెలియజేస్తాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ వండర్ఫుల్ వర్డ్. చాలా అద్భుతమైన మాట ఇది. 116వ కీర్తన. ప్రభుకి స్తోత్రం. 10వ వచనం. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని అన్నాడు. తలపైకి ఎత్తన్న వైపు చూడండి. ఈ మాట మీకు వివరించి చెప్తాను. నేను అలాగూ మాట్లాడి నమ్మిక. ఏంటి మాట్లాడాడు ఈయన? ఏదైతే మాట్లాడాడో దాన్ని ఆయన నమ్మాడు. రైట్. ఆయన మాట్లాడిన తర్వాత దాన్ని నమ్మాడు. ఇక్కడ నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తినన్నాడు. బట్ ఇంగ్లీష్ వెర్షన్లో మీరు చూస్తే నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని ఉంటుంది. ఈ రెండింటిని మనం అర్థం చేసుకుందాం. ఒకటి, నేను అలాగ మాట్లాడి ఏమని మాట్లాడారు? ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను. ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నదని అలాగూ నేను మాట్లాడి నమ్మి తిని విశ్వసించాను. అది ఒకటి. రెండోది ఏంటంటే నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. ఇది ఇంగ్లీష్ వెర్షన్లో అంటాడు.
విశ్వసించిన వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు. ప్రభు నా జీవితంలో కార్యం చేశారు అని. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అందుకే పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పే మాట ఏంటంటే, విశ్వాస విషయంలో కూడా మనం ప్రయాస పడాలి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న విషయం చూద్దాం. మరలా మనం తిమోతి పత్రికలోనికి వెళదాం. తర్వాత ఏంటంటే ప్రేమ. మాకు ఆల్రెడీ మనం చూసాం, ప్రేమ కలిగి ఉండడానికి మన ప్రయాస పడాలని. దాని తర్వాత అంటాడు, ఓర్పును సాత్వికమును దీన్ని సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. ఓర్పు, అందరికి ఓర్పు ఉంటాయా? దీని కొరకు మనం ప్రయాసపడాం. తర్వాత ఏమన్నాడంటే సాత్వికం అన్నాడు. ఇవన్నీ కూడా చాలా కష్టమైనది. పైకి చెప్పడానికి బాగుంటుంది, కానీ దీన్ని సంపాదించడం చాలా కష్టం. మోషేని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. మోషే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఏంటి సాత్వికం ఎక్కడ నేర్చుకున్నాడు? ఈయన సాత్వికుడు అని ఎలాగ దేవుడు మాట్లాడగలుగుతున్నాడు అని అంటే, ఆల్రెడీ వాళ్ళ మామయ్య ఇంట్లో ఆల్రెడీ నలిగిపోయాడు. ఆయన పూర్తిగా నలిగిపోయాడు. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు నలిగిపోయాడు ఆయన. 40 సంవత్సరాలు నలిగిపోయిన. ఎందుకంటే సాత్వికము దేవుడు నేర్పించడానికి 40 సంవత్సరాలు తరిఫీదైన తర్వాత అప్పుడు సంఘాన్ని నడిపించడానికి దేవుడు పరిచర్య అప్పగించాడు తనకి. ఓకే, మీరు చూడండి, సాత్వికాన్ని నేర్చుకున్నాడు ఆయన. అక్కడ తగ్గించుకోవడం నేర్చుకున్నాడు, వినయం నేర్చుకున్నాడు ఆయన. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఒకప్పుడు ఆయన 40 years ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఒక రాజకుమారుడుగా అక్కడ జీవించాడు. తనకు ఎవరు కూడా ఎదురొచ్చేవాడు ఎవరు లేరు, ఎదురు మాట్లాడగలిగిన ఎవరు లేరు. ఆయన చెప్పిందే శాసనంగా తిరిగాడు. రాజకుమారుడుగా సింహాసనంలో కూర్చుండి తిరిగిన వాడు. అతనికి ఎటువంటి కొరత లేదు, కొదువ లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే అనేక మంది పనులు చేయవలసిన పరిస్థితి. అటువంటి స్థితిలో నుండి, అధికారంలో నుండి, ఎటువంటి ఆహార పదార్థాలు కూడా రాజగృహంలో రాజభోజనాలు భుజించుకుంటున్న జీవిస్తున్న వ్యక్తి, వస్త్రధారణలో కానీ, ఆహారములో కానీ, పానీయములో కానీ, వాహనాల్లో కానీ ఎక్కడ ఎటువంటి కొరత కొదువ లేని ఒక వ్యక్తి ఒక్కసారిగా ఆయన ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత అంత శూన్యమైపోయింది. చివరికి ఎక్కడైనా జాబ్ చేద్దామని పక్కన పెట్టండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక మామయ్య ఇంట్లో ఆయన ఒక పనివాడుగా గొర్రెలను కాయడం అనేది తన జీవితాల్లో అక్కడ ఆయన నేర్చుకున్నాడు. నేను అన్ని వివరించి మీకు చెప్పటం లేదు, మీరు గమనించండి ప్రియులారా. సాత్వికం అక్కడ నేర్చుకున్నాడు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దేవుడు పరిచర్య ఇచ్చాడు. అంటే సంఘాన్ని నడిపించడం చేశారు. ఈ సంఘాన్ని నడిపించినప్పుడు తన జీవితంలో వచ్చిన సమస్యలు ఇంకా మరి ఎక్కువ. అయితే దేవుడు అంటున్నాడు, నా సేవకుడున్న మోషే భూమి మీదనున్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. దేవుని ప్రజలారా, సాత్వికాన్ని, ఓర్పును మనం సంపాదించాలి. దాని కొరకు మనం ప్రయాస. ఆ ఇంట్లో కానీ నిజంగా సాత్వికము, ఓర్పు కానీ ఉంటే స్తోత్రం చెప్పాలి. ఏ ఇంట్లో అసలు ఏ కుటుంబం కూడా చిన్న విచ్ఛిన్నాలు అసలు చెదరిపోవడం అనేది అన్నాడు జరగదు. కుటుంబ వ్యవస్థ మాత్రం కాదు, సంఘములు కూడా ఒకరి పట్ల ఒకరు మనం ఓర్పు ఉంటే సంఘం ఎన్నడూ కూడా చెదిరిపోదు. విశ్వాసం ఎన్నడూ కూడా చెదిరిపోరు. ఓపిక లేకే, సహనము లేకే ఓకే అనేక మంది ఎడపెడగా తిరుగుతారు. కానీ దేవునికి స్తోత్రం, ఈ సహనము కొరకు, లేకపోతే ఓర్పు కొరకు, అలాగే మనం చూసుకున్నాం సాత్వికము కొరకు ప్రయాసపడగలిగితే వాటిని పొందుకోవడానికి, ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు సంపాదించవలసింది ధనం గురించి కానీ మాట్లాడలేదు. ఇక్కడ వీటిని సంపాదించమన్నాడు, దాని కొరకు ప్రయాసపడమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ గుణలక్షణాలు అన్నీ కూడా ఏ మనుషుల దగ్గర మనం దొరకదు. స్కూల్లో దొరకదు, కాలేజీలో దొరకదు, చివరికి యూనివర్సిటీలో కూడా దొరకదు, విశ్వవిద్యాలయంలోనికి వెళ్ళినా మీకు దొరకదు. అవన్నీ కూడా మామూలు కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రం నేర్పించగలరు. కానీ
ఈ సాత్వికం అన్నది, ప్రేమ అన్నది, నీతి అనేది, దైవభక్తి అనేది కేవలము దేవుని సన్నిధిలో మాత్రము, ప్రభువు మాత్రమే మనకు నేర్పించేవాడే ఉన్నాడు. ఆయన దగ్గర మాత్రం మనకు దొరుకుతుంది. అక్కడ మాత్రం మనం నేర్చుకోగలం. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క లేఖన భాగంలో పౌలు జీవితంలో జరిగిన మరికొన్ని విషయాలు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక త్వరగా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం ఇచ్చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉందండి? జీవ గ్రంథములో రాయబడి. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇక్కడ గమనిస్తే కొంతమంది సహోదరులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు పౌలు ఒక స్వార్థ పరిచర్యలో సహకరించి పౌలుతో పాటు వారు ప్రయాసపడ్డారట స్వార్థ ప్రకటించడానికి. వారి గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? వారిని మీరు గౌరవించడం మంచిది. ఎందుకో తెలుసా? వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. జీవగ్రంథంలో రాయబడినందుకు ఇక్కడ సంతోషము కాదు, కానీ వారు దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు. ఒక సేవకుడు ఉండేవాడు, చాలా అద్భుతంగా దైవ పరిచర్య చేసేవాడట. దేవుడు అతనికి వాక్శక్తిని ఇచ్చాడు. తనకు అనుగ్రహించిన కృప మేరకు ఆ వాక్శక్తి ద్వారా పరిచర్య చేస్తూ సంఘానికి క్షమావృద్ధి కలిగించాడు. దేశ విదేశాల్లో కూడా శక్తివంతంగా వాడబడ్డాడు. ఒకరోజు అతడు ప్రభు సంఘంలో చేర్చబడ్డాడు. ప్రభు సంఘానికి చేర్చబడిన తర్వాత దేవుడు, మీరు గమనించండి, అతను చూపించిన ఫస్ట్ విషయం ఏంటంటే, వారి సంఘములో ఒక సహోదరి ఉండేది, ఒక స్త్రీ ఉండేది. ఆమె దైవజనుని కొరకు నిరంతరము ప్రార్థన చేసేది. వింటున్నారా అందరూ? దైవజనుని కొరకు నిరంతరం ప్రార్థన చేసేది. దేనికోసం దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే క్షమాభివృద్ధి కొరకు. దేవుని సేవకుని దేవుడు కాపాడినట్టుగా, వాడుకున్నట్టుగా, అభిషేకించినట్టుగా, నిలబడే ప్రతి స్థలాల్లో కూడా దేవుడు శక్తివంతంగా అతన్ని వాడుకోవాలని, ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలని ఆమె ప్రార్థన చేస్తూ అనుదినము కూడా ప్రార్థన చేసేది దైవజనుల కొరకు. చివరికి జరిగిన విషయం ఏంటంటే, ఇతని ద్వారా అనేక ఆత్మలు కూడా రక్షించబడ్డాయి. వాక్యము విని అనేక మంది హృదయాలు కదిలింపబడ్డాయి. స్వార్థను విని అనేక మంది మారుమనసు పొందుకున్నారు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు దైవజనుడు సంతోషిస్తాడా? సంతోషించాడా? గొప్ప సంతోషంగా, గొప్ప ఆనందంగా ఉన్నాడు ఈయన దైవజనుడు. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత బహుమానం ఇచ్చేటప్పుడు ఆ సంఘములో ఉన్న ఒక సహోదరికి, ఆ స్త్రీకి దేవుడు ముందు పిలిచాడు. ముందు పిలిచి అతనికి ఆమెకు బహుమానం ఇచ్చాడు. బడా నమ్మకమైన మంచి దాసురాల అని పిలిచి ఇస్తే పాస్టర్ గారు ఏమనుకుంటారో తెలుసా? అమ్మయ్య, మా చర్చి ఒక విశ్వాసురాలకే దేవుడు ఆ విధంగా గణపరిచి బహుమానం ఇచ్చాడంటే, నేను ఎన్నెన్నో ప్రాంతాలను కూడా తిరిగి అనేక స్థలాల్లో దేవుని స్వార్థ ప్రకటించాను, వాక్య పరిచర్య చేశాను. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఇంతగా చేశాను కనుక ఏమనుకొని ఉంటాడు? ఆమెకే అంత ఇచ్చాడంటే నాకు ఇంకా ఎంత ఇస్తాడని ఆయన ఆశతో ఎదురు చూస్తే, ఈయనకేమో దేవుడు చిన్న బహుమానం ఇచ్చాడండి. ఆయన హృదయంలో అసలు ఏమాత్రం దాన్ని దాచుకోలేక, ఆపలేక వెంటనే దేవుణ్ణి అడిగించాడు. ప్రభువా, పట్టణాలు గ్రామాలకు వెళ్ళి తిరిగి నేను రాష్ట్రాల్లో తిరిగి, దేశాలను తిరిగి సువార్త పరిచర్య చేశాను, వాక్య పరిచర్య చేశాను. సంఘాలు కదిలింపబడ్డాయి, అనేక మంది హృదయాలు తాకబడ్డాయి, అనేక మంది మారుమనసు పొందారు. ఇంతగా అసలు సేవ జరిగింది నా ద్వారా జరిగితే, నాకు ఇవ్వకుండా మా సంఘంలో ఉన్న ఒక స్త్రీని, ఒక సహోదరిని మీరు తనకిచ్చారేంటి బహుమానం? నాకు అర్థం కాలేదు ప్రభు అన్నాడు. దీనికి ఏమి ఆశ్చర్యపడొద్దు అన్నాడు అండి దేవుడు. ఏంటి ప్రభు, అసలు ఏదన్నా నాకు అర్థం కావాలి.
దెన్ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి పరిచర్య చేసావు, ఓకే. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించావు, మంచిది. వాక్య పరిచయం చేసావు, మంచిది. ఆత్మను రక్షించబడ్డాయి, మంచిది. కానీ ఆ విధంగా బలముగా పరిచర్య జరగడానికి నీ సంఘములో ఉన్న ఆ సహోదరి, ఈయన కుమార్తె నీ కొరకు ప్రతిదినము అందరూ చెప్పాలి ప్రార్థనలో ప్రయాసపడ్డారు. ఆమె పాస్టర్ గారు ఆమెకు ఒకవేళ గుర్తింపు ఇవ్వకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో చెప్పాలి ఎవరిచ్చారు, ఎవరిని ఇచ్చాడో దేవుడు. అసలు పిల్లరా, అంటే మీకు ప్రోత్సహించడానికి మాట చెప్తున్నాను. ప్రార్థనలో మనము ప్రయాస పడినప్పుడు నిశ్చయముగా దేవుని వద్ద నుండి మనం బహుమానం పొందుకుంటాం మనం. హల్లెలూయా. అందుకే ఈ స్థలాల్లో కొంతమంది స్త్రీలు పౌలు ఏమంటే, వారు నాతో కూడా కలిసి స్వార్థ పరిచర్యలో ప్రయాసపడి ఉన్నారు, వారిని మీరు ఘనపరచండి, వారిని సన్మానించండి, ఎందుకంటే వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. స్తోత్రం. ప్లీజ్ కనుక స్వార్థ పరిచర్యలో ప్రయాసపడండి, సహకరించండి. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే పురుషుల కంటే స్త్రీలే అద్భుతంగా స్వార్థ చేయగలరు. పురుషులు స్త్రీల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ స్త్రీల దగ్గరికి వెళ్ళొచ్చు, స్త్రీలు పురుషుల దగ్గర కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాస్తూ ఒక మాట అంటాడు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనములో ఇలాగంటాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి వివరించట్లేదు. కానీ ఇక్కడ ఒక మాట పౌలు ఏమంటాడంటే, వాక్యమును ప్రకటించు, స్వార్థను ప్రకటించు. ఎప్పుడెప్పుడు? సమయమందును అసమయమందును నువ్వు ప్రయాసపడు అంటున్నాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే దేవుని మాటల్లో చెప్పవలసిన వారికి మనం చెప్పాలి, సువార్త చెప్పవలసిన వారికి మన సువార్త చెప్పాలి. సమయమందును అసమయమందును. సమయము అంటే నీకు అవకాశం దొరికినప్పుడు, ఆ సమయం అంటే ఒకటి నీకు అవకాశం ఉన్నా లేకపోయినా ఒకటి. రెండోదిగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా. ప్రీచ్ ద గాడ్, ప్రీచ్ ద వర్డ్ అన్నాడు, ప్రీచ్ ద గాస్పెల్ అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభువును మనం ప్రకటించాలి. స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 2 వచనాలు చెప్పిన ముగిస్తాను. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 10-11 వచనం. వెంటనే సహోదరులు రైట్. ప్రభుకు స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి, 10-11 వచనాలు, ఈ 17వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తున్నప్పుడు కొంతమంది అక్కడ ఆ విశ్వాసులు ఉన్నారు. ఎటువంటి వారంటే, వారు పౌలు శీలలు చెప్పినాక మాటను బెరయలో ఉన్నాక సంఘస్థుల గురించి మాట్లాడింది. వారు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సలోనికలోనున్న వారి కంటే ఘనులే ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. స్తోత్రం. దేవుని వాక్యమును అంగీకరించి, ఆ వాక్యము నిజంగా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గానే ఉన్నదా, కరెక్ట్గానే చెప్తున్నారా, సరిగ్గానే చెప్తున్నారా, లేకపోతే తప్పుగా చెప్తున్నారా అనేది కూడా వారు లేఖనాలను పరిశీలన చేసుకుంటూ అంగీకరిస్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. సత్యాన్ని అంగీకరించడానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో బోధించబడిన ప్రతి వాక్యము, మీ ముందు మరోమాట చెప్తున్నాను, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా మీకు దేవుని వాక్య పరిచర్య ప్రతి వారం చేస్తా. అయితే మీరు ఎప్పుడైనా సరే పాస్టర్ గారు చెప్పిన వాక్యం అసలు నిజంగా అది సరైనదా కాదా అని ఎప్పుడైనా పరిశీలన చేశారా? లేకపోతే గంగిరెద్దులాగా తల ఊపుకొని వెళ్ళిపోవడమేనా? చూడాలి, పరిశీలన చేయాలి. స్తోత్రం. అలాగ లేకపోతే
పాస్టర్ గారిని అడగవచ్చు. ఎక్కడ? వ్యక్తిగతంగా పాస్టర్ గారు ఇలాగ ఇది ఇలాగుంది ఏంటంటే ప్రశ్న అడగవచ్చు. తనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏమో మనకు తెలియదు కదా, అందుకని మనం అడగాలి, తెలుసుకోవాలి, ఆ స్టేజ్లోనికి రావాలి. అది ఆ స్టేజ్లోనికి ఆ స్థితిలోనికి రావాలంటే నువ్వు వాక్య జ్ఞానం ముందు అభివృద్ధి కలిగి ఉంటేనే ఆ స్థితిలోనికి రాగలం. సో ఇక్కడ మనం గమనించినప్పుడు బెరయలో ఉన్న సంఘస్థులు తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల కంటే కూడా ఘనులుగా ఉన్నారు. కారణం వారు దేవుని యొక్క వాక్య జ్ఞాన విషయంలో వృద్ధి పొందిన వారు. అందుకే పౌలు శీలవి ప్రకటించిన యొక్క వాక్య సందేశం అసలు సరైనదా కాదా అని వారు తెలుసుకొని పరిశీలన చేసుకొని వాటిని అంగీకరించారట. దేవుని స్తోత్రం కలుగును. ఆ రీతిగా మనం పరిశీలన చేయడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును చదవండి. అక్కడ యెహోషువతో ప్రభు మాట్లాడతారు. మొదటి అధ్యాయంలో యెహోషువ గ్రంథం 8-9 వచనంలో మాట్లాడితే ఏమంటాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బోధించటలో తప్పిపోకూడదు. అది అందులో నుండి నువ్వు కుడికి కానీ ఎడమగా కానీ తొలగిపోకూడదు. అందులో రాయబడిన ప్రకారము నీవు జీవించినట్టుగా అనుసరించి నడుచున్నట్టుగా దివారాత్రము దాన్ని ధ్యానము చేసినట్లా నీ మార్గం అంతటిలో నీవు వర్ధిల్లిదవు అన్నాడు. చక్కగా నీవు ప్రవర్తించేదవు అన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడే దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు వాక్య సత్యాన్ని ఎంతోకంత ప్రభు కృప వలన నాకు తెలుసు. కనుక ఎవడైనా వచ్చి నేను అపోస్తలుడండి అని అంటే నేను నమ్మను. అపోస్తలులకి కొన్ని చిహ్నాలు ఉన్నాయి, అపోస్తలులకు కొన్ని గుర్తులు ఉన్నాయి, వారిని ఐడెంటిఫై చేయడానికి లేఖన ఆధారాలు ఉన్నాయి. అవి లేకుండా అందరూ అపోస్తలు కాలేరు, అందరూ ప్రవక్తలు కాలేరు. ఈవెన్ ఎవరు సువార్త కూడా చాలామందికి తెలియదు, ఎవరు కాపర్లు కూడా చాలామంది తెలియదు, ఎవరు బోధకులు లేదు, ఉపదేశకులు లేదు చాలామంది తెలియదు. సో వచ్చిన వెంటనే సంఘము ఒకవేళ సంఘ సభ్యులు కొద్ది మందిగా ఉండవచ్చు, కానీ ప్రభువు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి చెప్తున్నాను, ఎవరు కూడా మోసం చేయలేడు నన్ను. దైవ వాక్యం మనకు ఏమి సెలవిస్తుందంటే, లేఖనాన్ని మనం సరిగ్గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏది సత్యమో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. పరిశీలన చేసుకొని దాన్ని మనం అంగీకరించే స్థితిలోనికి రావాలి. ఆమేన్. అండ్ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 10-11 వచనాల్లో చాలా చక్కటి మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభువునందు మనం పడిన ప్రయాస విషయంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడో మనం చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. పిల్లల, ప్రభువు నామమును బట్టి నువ్వు చూపిన ప్రేమ, ప్రభువు నామమును బట్టి నువ్వు చేసిన ప్రతి క్రియలు ప్రభుకి స్తోత్రం చెప్దాం. లేఖనం సెలవిస్తుంది, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే. కాబట్టి ప్రభు మహిమ నిమిత్తం నువ్వు ప్రయాసపడిన ప్రతి ప్రయాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అది ఎన్నడూ కూడా నిష్ఫలమో కానే కాదు. అందుకేమంటే స్థిరులను కదలని వారు ఉండి ప్రభువు కార్యపడింది ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ప్రభుకి స్తోత్రం. మనం చేసే ఒకవేళ మీరు ప్రభువు నామం బట్టి నువ్వు దాన ధర్మం చేసావు, దేవుడు మర్చిపోడు. మనుషులు ఎవరికైతే సహాయం చేశారో వాడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. వెంటనే పుస్తకంలో ఆ నోట్బుక్లో రాయబడుతుంది అంతే. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలు, అందుకే ప్రభు నామము నిమిత్తం మనం ప్రార్థన చేయటం, విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, ఓకే, దీర్ఘశాంత విషయంలో, సాత్విక విషయంలో, ఓర్పు విషయంలో, దైవభక్తి విషయంలో ప్రభుకి స్తోత్రం చెప్దాం. స్వార్థ ప్రకటించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో మన అన్నడు కూడా ఎన్నుకాంజుకూడదు. డెఫినెట్గా తగిన ఫలాన్ని మనం తగిన సమయం ముందు పొందుకుంటాం. దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. మనుషులు కాదు, దేవుడే ఇస్తాడు. దేవుడు అనుగ్రహించినప్పుడు ఆయన సియోనులో నుండి దీవిస్తాడు. కనుక దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆమెన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం దైవ వాక్యాన్ని ఆధారం చేసుకొని, ప్రభువా నీలో ప్రయాసపడడానికి, నీ మహిమ కొరకు నేను ప్రయాసపడినట్టుగా నాకు సహాయం దయచేయమని అడుగుదాం. అందరూ కూడా
ప్రేమల కొరకు ప్రయాస కలిగి జీవించడానికి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడానికి సహాయం దయచేయమని అడుగుదాం. అలాగే ప్రేమతో కూడిన పనిని మనం ఎల్లప్పుడూ కూడా ప్రేమతో ప్రయాసపడినట్టుగా, అలాగే ప్రార్థనలో ఎఫ్ఎఫ్రా ఏ విధంగా అయితే ప్రార్థనలో పోరాడగలిగాడో సంఘము పరిపూర్ణతలోనికి రావడానికి, దేవుని చిత్తం యొక్క సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలుగు వరకు కూడా ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థనలో పోరాడినట్లుగా, అలాగే దేవుని బిడ్డలారా నీతి, విశ్వాసము, ప్రేమ కొరకు మన ప్రభు కొరకు ప్రభు సంఖ్యలో ప్రయాసపడదాం. అలాగే పిలుపు పత్రికలో ప్రభు దైవ సేవకుల ద్వారా మాట్లాడినట్లుగా స్వార్థ నిమిత్తము కొంతమంది ప్రయాసపడ్డారు, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. పౌలు తిమోతికి రాస్తూ సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించమును ప్రయాసపడమని తెలియజేశాడు. ప్రియులారా, తప్పకుండా ఒక దినాన్న దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాసను ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. తిమోతికి పౌలు చెప్పినట్టుగా ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుచుండగా, శరీర సంబంధమైన సాధకము కేవలం కొద్ది కాలము మాత్రకు ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన దైవభక్తితో కూడిన ప్రయాసము ఇహలోకమందును పరమందునది ప్రయోజనకరమైనది. కనుక ప్రయాసపడము, స్వార్థలో ప్రయాసపడము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవుని వద్ద నుండి గొప్ప అద్భుతమైన బహుమానాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డ, స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తి కలిగిన మా ప్రభు అని నామానికి వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడిన ఆయన నూరంతులుగా యేసుక్రీస్తు ప్రభు నామములో దేవా ఫలించును గాక అని ప్రకటిస్తున్నాను. ఆయన నీ కొరకు ప్రయాసపడినట్లుగా నీ కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద కుమరించబడునుగా కనాయన. స్వార్థ పరిచర్య కొరకు, ప్రార్థన పరిచర్య కొరకు నాయన, నీతి భక్తి కలిగి జీవించడానికి నాయన ఓ లార్డ్ నీ కృప కలుగునుగా కనాయన. మహిమ మీరే పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువును దీవించును గాక.